Hi guys, welcome back to channel Satish Rock Tech YouTube channel. స్కూల్ ట్యాబ్లో మౌస్ అండ్ కీబోర్డ్ ఏ విధంగా కనెక్ట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కామెంట్ అయితే చేశారు ఒకరు, సో దానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో గైస్ ఇప్పుడైతే మనం చూద్దాం ఎలా కనెక్ట్ చేయాలని. సో అంతకన్నా ముందు ఒక లైక్ అయితే చేయండి గైస్. కొత్తగా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో కొత్త ఛానల్ మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ కూడా క్రేజీ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే అందులో వస్తుంటాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మనకి ఇక్కడ వచ్చేసి కాంబో ప్యాక్ అయితే నేను తీసుకున్నాను. మౌస్ అండ్ కీబోర్డు రెండు ఒకే దాంట్లో వస్తుంది, అంటే ఒకే డొంగల్తో కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నారు కదా, బ్యాక్ సైడ్ ఒక డొంగల్ అయితే ఉంది. సో ఈ డొంగల్ని మనం మన ట్యాబ్కి అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. అది ఎలా కనెక్ట్ చేయాలంటే, మీకు ఆల్రెడీ స్కూల్లో మనకి డొంగల్ అంటే ఓటీజీ కేబుల్ అనేది ఇచ్చి ఉంటారు. సో చూస్తున్నారు కదా, ఇటువంటి కేబుల్ మీకు ఇచ్చుంటే అది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది డొంగల్ని ఇందులో ఇన్సెట్ అయితే చేయాలి. ఇన్సర్ట్ అయితే చేశాను. సో చేసిన తర్వాత మనం డైరెక్ట్గా మన ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉందో దానికి ఇన్సర్ట్ చేయడమే. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఇది కాంబో బోర్డ్ అనమాట, అంటే కీబోర్డు మౌస్ ఒకే దానికి కనెక్ట్ అవుతుంది. సో మీకు ఆడ వైర్ ఉన్నది అనుకోండి, సో ఒక్కొక్కటి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వైర్ అంటే ఒకటి మౌస్ అయినా పనిచేస్తుంది, లేదంటే కీబోర్డ్ అయినా పనిచేస్తుంది. రెండు అట్ ఏ టైం పనిచేయాలంటే మనకు సపరేట్గా వేరే డొంగలు అయితే ఉంటుంది, అంటే 3 USB అంటే 2 USB ఇలా పెట్టుకునేది అయితే ఉంటుంది. అదైతే దీనికి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసి చూస్తున్నారు కదా, యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. సో గైస్ ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంతవరకు లైక్ చేయకపోతే కంపల్సరీగా లైక్ చేయండి గైస్. అలానే ఛానల్ కొత్తగా చూస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్.